వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఇంతకి నరేంద్ర మోడీ ఎవరు? లోక్సభ ఎన్నికలకు ముందు చెప్పినట్లు మహత్తర లక్ష్యం కోసం దేవుడు పంపిన దూత అనుకోవాలా? తాజాగా చెప్పినట్లు మానవుడినే కాని దేవుడిని కాదు, తప్పులు చేసి ఉంటా అనే మాటలు నమ్మాలా? మోడీ గురించి తెలిసిన వారు ఎప్పటికేయదు అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగు ధన్యుడు అనుకుంటారు. ఇక తేల్చుకోవాల్సింది భక్తులే. అప్పుడు దేవుడు ఎందుకు పంపాడని చెప్పారో, ఇప్పుడు మానవుడినే అని ఎందుకు అన్నారో మోడీ ఎలాగో నోరు విప్పరు గనుక ఆయన ప్రథమ గణాలు వివరించాలి. ఆ కాలంలో మోడీ నెరవేర్చిన లేదా మిగిలిపోయిన మహత్తర లక్ష్యం ఏమిటో ఎవరికైనా తెలుసా? జరోదా అనే సంస్థ తరపున నిఖిల్ కామత్ 2025 జనవరిలో మోడీతో నిర్వహించిన ప్యాడ్ కాస్ట్ లో అనేక అంశాలను వివరించారు. తనకు దేశమే ప్రథమ లక్ష్యం అన్నారు. గుజరాత్ సీఎం గా పనిచేస్తున్నప్పుడే మరో 20 సంవత్సరాల పాటు పనిచేసే బృందాన్ని తాను తయారు చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బృందంలో ఎవరున్నారో వెల్లడించడం లేదు. వ్యక్తుల పేర్లు చెబితే అనేక మంది ఇతరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ బృందం ఒక బ్రహ్మ పదార్థం అనాల్సి ఉంటుంది. ప్రతి వారిని తన ఖాతాలో వేసుకోవచ్చు. మరికొన్ని సుభాషితాలు, స్వంత గొప్పలు ఇలా ఉన్నాయి. తప్పులు సహజం, కానీ దురుద్దేశాలతో చేయలేదు. నేను తప్పులు చేసి ఉంటాను. నేను మనిషిని, దేవుడిని కాదు. ప్యాడ్ కాస్ట్ ఇలా సాగింది. మహాత్మా గాంధీ, సావర్కర్ మార్గాలు వేరైనా ఇద్దరు స్వాతంత్ర్యం కోసమే పోరాడారంటూ ఇద్దరు ఒకటే అన్నట్లుగా చిత్రించారు. జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటిష్ వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్ర ఉద్యమానికి దూరంగా ఉంటానంటూ ప్రేమ లేఖలు రాసిన సావర్కర్ ను గాంధీతో పోల్చటం చరిత్ర వక్రీకరణ తప్ప మరొకటి కాదు. 8 నెలల క్రితం తన జన్మ జీవ సంబంధమైనది కాదని నరేంద్ర మోడీ చెప్పుకున్నారు. ఇప్పుడు మానవుడిని అని చెప్పుకోవటం నష్ట నివారణ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. భూమి మీద తన ఉనికి కేవలం జీవ సంబంధమైనది కాదని, తనను దేవుడు భూలోకంలోకి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పంపాడని, తనకున్న శక్తులను చూసి తర్వాత ఈ మాటలు చెప్పగలుగుతున్నట్లు తన తల్లి మరణించిన తర్వాత మోడీ చెప్పిన సంగతి తెలిసింది. నా తల్లి బతికి ఉన్నంత వరకు నేను కూడా జీవ సంబంధంగానే జన్మించానని అనుకున్నాను. కానీ ఆ తరువాత అనుభవాలను చూస్తే పరమాత్ముడు ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్మాను. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మరోసారి నాతో పని ఉండదు. అందువలన నేను పూర్తిగా దేవుడి కోసం అంకితమయ్యాను. నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు అంటూ అదానీ యాజమాన్యంలోని ఎన్డీటీవీతో మోడీ చెప్పారు. ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేరుగా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తారంటూ అప్పుడు రాహుల్ గాంధీ అపహాస్యం చేశారు. ఎవరిని విమర్శలు చేసినా మోడీ మారు మాట్లాడలేదు. అంతకు కొద్ది రోజుల ముందు తనకెవ్వరు దెబ్బతీయలేరని, తాను 3, 5 చివరికి 7 ఎన్నికలైనా సరే గెలుస్తూనే ఉంటానని చెప్పుకున్నారు. తనకు ఓటు వేయడం అంటే పుణ్యం చేసుకోవటమేనని కూడా చెప్పారు. మోడీ చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తిన తీరు చూశాము. ఎంతగా అంటే పూరి జగన్నాథుడు కూడా నరేంద్ర మోడీ భక్తుడైనని ఒడిశాకు చెందిన బీజేపీ నేత సంబిత్ పాత్ర వర్ణించి తర్వాత నోరు జారినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. దైవ దూతను అన్న నోటితోనే అదానీ అంబానీలు రాహుల్ గాంధీకి టెంపోల నిండుగా కోట్ల కట్టలు పంపారని తుచ్చ మానవుల మాదిరి మోడీ ఎన్నికల సమయంలో ఆరోపణ చేసిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ పారిశ్రామిక వాణిజ్యవేత్తల దగ్గర లెక్కల్లో చూపని నల్లధనం పెద్ద ఎత్తున ఉందని చెప్పటమే. బహుశా ఆ వ్యాఖ్యల తర్వాత తన స్నేహితుల గురించి మాట్లాడింది తప్పని తెలిసిందో, లేక వారి నుంచి హెచ్చరికలు వచ్చాయో తెలియదు గాని తరువాత మరోసారి ప్రస్తావించలేదు. తనకు ఇల్లు, సంసార బంధాలు లేవు. దేశం కోసమే పుట్టినట్లు నరేంద్ర మోడీ చెప్పుకుంటారు. భక్తులు కూడా అదే చెబుతారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో ధనికులు నివసించే ప్రాంతంలో తనకు ఒక ఇంటి స్థలం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న అంశాన్ని కారావన్ పత్రిక వెల్లడించింది. ముఖ్యమంత్రిగా ఉండగా తన పేరును తానే మంజూరు చేసుకున్న స్థలం అది. దాని మీద వివాదం చెలరేగటం కోర్టులకు ఎక్కడంతో సదరు స్థలాన్ని పార్టీకి ఇస్తానని మోడీ చెప్పారు. ఏ బంధాలు లేని తాను స్థలం తీసుకోవటం ఎందుకు, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పార్టీకి ఇస్తానని చెప్పడం ఏమిటి? ఈ స్థలం ఉన్న అంశం గురించి మసిబూసి మారడుకాయ చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణ ఉంది. నరేంద్ర మోడీ గురించి ఉన్నతంగా చిత్రించేందుకు ప్రశాంత్ కిషోర్ వంటి నిపుణులెందరో పనిచేశారన్నది బహిరంగ రహస్యం. దానికి గోడి మీడియా ఎంతగానో సహకరించిందని అనేక మంది విమర్శలు చేసింది కూడా వాస్తవమే. 2019లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ
పేరుతో ఒక ప్రచార సినిమా కూడా తీశారు. వాస్తవాల ఆధారంగా తీసినట్లు చెప్పిన ఆ సినిమాలో వక్రీకరణలు, అవాస్తవాలెన్నో అన్నింటినీ త్రుజించి దేశం కోసమే మోడీ పాటుపడుతున్నట్లు చిత్రించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసిన నరేంద్ర మోడీ బాల్యంలో ఒక చేత్తో టీ అమ్ముతూ మరో చేత్తో జాతీయ జెండాను పట్టుకున్నట్లు, దానికి వందనం చేసినట్లు చూపారు. వాస్తవం ఏమంటే అదే ఆర్ఎస్ఎస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 సంవత్సరాల పాటు జాతీయ జెండాను ఎగరవేయడానికి నిరాకరించింది. బాల్యంలోనే జాతీయ భావాలతో పెరిగినట్లు సినిమాలో చూపిన మోడీ కూడా ఆర్ఎస్ఎస్ లో భాగస్వామి. శ్రీనగర్ లాల్ చౌక్ లో ఆర్మీ ప్రహారాలో బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కానీ ఈ చిత్రంలో నరేంద్ర మోడీ ఆ పని చేశారని చూపించడం కళ్ల ముందే చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రధాని చేయని విధంగా గుళ్ళు గోపురాలు తిరిగి, ధాన్యం పేరుతో ఫోటో ప్రదర్శనలు, అయోధ్యలో రామాలయ ప్రారంభం సందర్భంగా అన్ని తానే చేసిన హడావుడి, బాలరాముడి చిత్రంతో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టి వేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాటన్నింటికీ పరాకాష్ఠగా అసలు తనది జీవ సంబంధ జన్మ కాదని చెప్పుకునేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు తాను మానవుడనే అని, తప్పులు చేయటం సహజమని చెప్పుకోవటం కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటంలో భాగమే అన్నది స్పష్టం. మాట మార్చి తాను మానవ మిత్రుడనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? అయోధ్యలో బీజేపీ ఓడిపోవటం, వారణాసిలో తన మెజారిటీ భారీగా పడిపోవడం, లోక్సభలో ఒక పార్టీగా బీజేపీకి సంపూర్ణ మెజారిటీని తీసుకురావటంలో వైఫల్యం, గతం కంటే ఓట్లు కూడా తగ్గటం, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారటం, ఎటు చూసినా వైఫల్యాలే కనిపిస్తుండగా తాను దైవాంశ సంభూతుడనని తన శక్తి గురించి చెప్పుకునే అవకాశాలు ఆవిరయ్యాయి. వీటి గురించి ఎవరు ఎక్కడ ప్రస్తావిస్తారోనని గ్రహించి తాను కూడా మానవ మాత్రుడేనని, వైఫల్యాలు సహజమేనని చెప్పుకునేందుకు చూసినట్లు కనిపిస్తోంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.